బట్ మేమైతే ప్లాన్ చేసుకున్నాము బయటికి తీసుకొని వెళ్దాము పిల్లల్ని అని చెప్పేసి ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళకి ఒకటి చిన్నది, ఇంట్లో మార్నింగ్ త్వరగా రెడీ అవ్వమని చెప్పేసి సర్ప్రైజ్ ఉంది నాన్న, త్వరగా రెడీ అవ్వండి వెళ్దాం అని చెప్పేసి అన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎన్నిసార్లు అడిగారంటే సర్ప్రైజ్ ఏంటి అని మమ్మీని డాడీని ఇద్దరిని, అంటే మా ఇద్దరిని అసలు అంటే నేను లేనప్పుడు తనని ఎంక్వైరీ చేశారు, తను లేనప్పుడు నన్ను ఎంక్వైరీ చేశారనమాట. ఎవరైనా క్లూ ఇస్తామో చెప్తామేమో అన్నట్టుగా. సో ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరికి అస్సలు చెప్పలేదు. ఇప్పటికీ స్టిల్ చూడండి వాళ్ళు అదే అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, క్యూరియాసిటీతో ఉన్నారు అసలు ఏంటి ఎక్కడికి ఏంటి అని. సో ఏమనుకుంటున్నారు వేద మీరు? డాడీ ఏమన్నా చెప్పారా మార్నింగ్? అసలు అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనం బయటకు ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పారు అంతే. ఆఫీస్కి ఓకే. కొత్తపేట అని చెప్పారా? అవునా? నేను ఎప్పుడు చెప్పినా బోర్డు పేరు రోడ్డు మీద ఏం రాసి అది అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఏ రూట్ లో తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అర్థమైంది కదా? సో ఇలా ఉన్నారు. ఇంకా తగ్గలేదా నీకు దగ్గు? కోల్డ్. యాక్టింగ్ ఇది యాక్టింగ్ అండి, ఇది యాక్టింగ్. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా మేము అసలు ఎక్కడికనేది నేను చెప్పాను. సరే ఓకే, వీడియో అయితే మీరు కూడా చూడండి అసలు పిల్లల్ని మేము ఎక్కడికి తీసుకెళ్తున్నామో, వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి అనేది. సో డెఫినెట్ గా మీ అందరికి కూడా హ్యాపీ అనిపిస్తుంది. హలో జిషు, ఎక్కడికి వచ్చావమ్మా? ఏంటి ఈకో సౌండా? హలో జషు, కమ్. Our business center, our own business center. Vishtali, ఇది ఒకటి ఎంత పెద్దగా ఉంది? Do you like it? Here we are going to start our own business. లోపల ఇప్పుడు చేసే పని అంతా we are planning.
సో ఇదండి, పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారనమాట. చెప్పగానే కూడా అంటే ఒక బిజినెస్ సెటప్ మేము పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది అంటే ప్లానింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు ప్రతి ఒక్కటి కూడా నేను ఫర్దర్గా వీడియోస్లో చెప్తూ ఉంటాను. అసలు ఈ బిజినెస్ సెటప్ ఏంటి, దేనికి సంబంధించింది అవంతా కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మాకైతే ఈ కొత్త సంవత్సరంలో ఇంత మంచి ఎగ్జైట్మెంట్ ఉన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలానే ఇంకా చూడండి, వర్క్ అయితే అవుతుందన్నమాట. కంప్లీట్గా ఇది ప్లెయిన్ వాల్స్ తోటి మాకు సెటప్ అనేది అంటే చేసుకోవాలన్నమాట. ప్లెయిన్ వాల్స్ దీంట్లో మేము ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకోవాలండి. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ తీసుకుంటే ఇలానే ప్లెయిన్ ఇస్తారు మనకి. సో మాకు బ్యాక్ సైడ్ వచ్చేసేసి విండోస్ ఉన్నాయి. విండోస్కి అంటే ఇంకా అది కూడా సెట్ అంటే ఫిక్స్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఫాల్ సీలింగ్ ఇక్కడ మొత్తం అంటే జిప్సమ్ బోర్డ్తో మొత్తం ఫాల్ సీలింగ్కి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు బ్లూ లైన్లు కనిపిస్తున్నాయి కదా, అదంతా వాళ్ళు తీసుకున్న అంటే మార్కింగ్ అనమాట. సో మొత్తం బిల్డింగ్ మొత్తానికి మన షాప్ మొత్తానికి ఇలా మార్కింగ్ చేసుకున్నారు. సో దీన్ని ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మొత్తం దానికి తగ్గట్టుగా వాళ్ళ హైట్ని అడ్జస్ట్ చేసుకొని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇది అయిపోయాక మళ్ళీ మనకి ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత ప్లంబర్ వచ్చి ప్లంబర్ వర్క్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ మనము అంటే క్యాబిన్స్ ఇవన్నీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో 1 by 1 అంటే డైలీ జరిగే ప్రతి ఒక్కటి మీకు మన ఇప్పటి నుంచి వచ్చే డైలీ బ్లాగ్లో మీకు అప్డేట్ చేస్తుంటాము. రేణు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, నేను చేస్తుంటాను. సో ఇది ఎక్కడ అంటే మేము స్టార్ట్ చేయబోతున్నాము, అంటే ఇది ఏ పర్పస్లో స్టార్ట్ చేయబోతున్నాము అనేది మీకు ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి అండ్ మమ్మల్ని అంటే ఇలానే మీ అందరు ఆశీర్వదించాలి. సో అందరికీ వన్స్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ మీరు ఇంకా అనుకున్నవన్నీ మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేసుకోవాలి, మంచి డ్రీమ్స్ తోటి మంచి ప్లానింగ్స్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.